క్రంచీగా మీకు ఇప్పుడు ఒక వెరైటీ స్నాక్ చూపిస్తానండి. ఒక కప్పు మైదా, కప్పు బియ్యపు పిండి. ఇందులోకి ఒక 5, 6 పచ్చిమిర్చి, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, ఒక 10, 15 మిరియాలు. తర్వాత కసూరి మేతిని సన్నగా క్రష్ చేసుకోవాలండి. రెడ్ ఈ మిరపకాయల్ని వాటిని కూడా క్రష్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని అందులో మైదాని, తర్వాత బియ్యపు పిండి, ఈ రెండింటిని కలుపుకోవాలి. ఎండుమిర్చిని మెత్తగా పొడి చేసుకోవాలి, మిరియాలు కూడా చేసుకోవాలండి. అల్లం పచ్చిమిర్చి కూడా కచ్చాపచ్చిగా చేసుకోవాలి. అదిగోండి ఎండుమిర్చి రెడ్ చిల్లీ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇదేంటంటే కొంచెం కచ్చాపచ్చిగా ఉండటం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. మిరియాల పొడి, ఎండుమిర్చి పొడి వేసుకున్నాక కొత్తిమీర సన్నగా తరుక్కోవాలి, లేదా మిక్సీలో జస్ట్ అలా ఆన్ చేసి ఆఫ్ చేసుకున్నా బాగానే వస్తుంది. ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం వేసుకొని పిండిని ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఏంటంటే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, వెరైటీగా కూడా ఉంటుంది ఈ స్నాక్. ఇప్పుడు కసూరి మేతి ఉంది కదా, దాన్ని బాగా మెత్తగా స్మాష్ చేసుకున్నాం కదా, చిన్నగా చేసుకున్న దాన్ని అది కూడా వేసుకోవాలి. దీనివల్ల వెరైటీ టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది అసలు. ఈ విధంగా మొత్తం కలుపుకొని దీనికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మైదాను బియ్యం పిండి కలపటం వల్ల చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో నెయ్యిని ఒక 5, 6 స్పూన్లు, 7, 8 స్పూన్లు అయినా వేసుకోవచ్చు పిండిని బట్టి. ఇది 2 కప్పులు కాబట్టి నేను ఒక 5, 6 స్పూన్ల పైనే వేసాను. నెయ్యిని వేసుకొని మొత్తం మళ్ళీ పొడి పిండినే మొత్తం కలుపుకోవాలి చేత్తో, అదంతా కలిసిపోయేటట్టు. నెయ్యి లేదా డాల్డా, లేదంటే కనుక అది కూడా అవైలబుల్ లేకపోతే ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ అయితే తక్కువే వేసుకోండి, నెయ్యి అయితేనే బాగుంటుంది ఫ్లేవరు. చూసారా, ఈ విధంగా మొత్తాన్ని అట్లా చూడండి, ఎక్కడ కూడా చిన్న ఉండలు లేకుండా మొత్తం మెత్తగా కలిపేసుకొని ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకొని చపాతీ ముద్ద ఏ విధంగా అయితే కలుపుకుంటామో మనం అదే విధంగా దీన్ని కూడా కలుపుకోవాలి. గట్టిగానే కలుపుకోండి, ఎందుకంటే ఇది ఒక 2 hours 3 hours నానితే బాగుంటుంది. లేదు మనకి సమయం అనుకుంటే కనుక ఒక 1 hour అయినా నానబెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే గట్టిగా కలిపితేనే ఆ టైంకి అది కొంచెం లూజ్ అవుతుంది, సో మనకి చేసుకోవటానికి సరిపోతుంది. ఈ విధంగా మొత్తాన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూసారా డౌన్ ఎంత బాగా ప్రిపేర్ చేసుకున్నామో. అసలు అది కలుపుతుంటేనే చూడండి, అందులో కసూరి మేతి, కొత్తిమీర, ఎండుమిర్చి, కచ్చాపచ్చిగా వచ్చినటువంటి పౌడరు, జీలకర్ర, ఇవన్నీ చూస్తేనే చాలా బాగుంటాయి. ఇలా కలుపుకొని ఒక కర్చీప్ని కానీ ఏదైనా కాటన్ క్లాత్ని తడిపేసి పిండి దీని మీద పరచాలి. ఒక 2 గంటలు దీన్ని నానబెట్టుకోండి. ఇప్పుడు చపాతీ
కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని ఈసారి వేసి మళ్ళీ చూపిస్తాను నేను. ఇది ఆయిల్ బాగా హీట్ ఎక్కటం వల్ల ఈ విధంగా అయ్యాయి. చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇప్పుడు మళ్ళీ ఇవి తీసేసుకుందాం, మళ్ళీ వేరేవి వేసుకుందాం. ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో ఉంచానండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొనే మనం బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇవి బాగుంటాయి, లేదంటే బాగా మెత్తగా వస్తాయి. ఇది ఒక్కటి మీరు గమనించుకోండి. ఇదే విధంగా అన్నింటినీ వేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. మనం ఏంటంటే అచ్చం బియ్యం పిండితో కానీ లేదా అచ్చం మైదాతో కానీ చేస్తాము. అట్లా కాకుండా ఈ రెండు మిక్స్ చేయటం వల్ల మళ్ళీ మిరియాల పొడి, రెడ్ చిల్లీ పౌడరు,